నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఉపనిషత్తుల నాటి ఋషులతో మొదలై మన దేశంలో అవిచ్ఛిన్నంగా వస్తున్న ఋషి పరంపరకు చెందిన వారు శ్రీ రమణ మహర్షి. ఈ ఋషి పరంపరలోని వారే బుద్ధుడు, ఆదిశంకరుడును తమ బోధన ద్వారా, తమ వర్తనం ద్వారా వీరిని జ్ఞాన మార్గాన్ని చూపారు. శంకరుని తర్వాత జ్ఞాన మార్గాన్ని ఉద్బోధించి తమ వర్తనం ద్వారా దానిని చూపిన పరమోత్కృష్టులు శ్రీ రమణ మహర్షి గారు. వారు అద్వైతమూర్తిగా విలసిల్లారు. చారిత్రకంగా చూస్తే శంకరుని తర్వాత జ్ఞాన మార్గం గురించి నొక్కి చెప్పడం తగ్గిపోయింది. ఎన్నో భక్తి ఉద్యమాలు వచ్చి శంకరులు స్థాపించిన అద్వైత మార్గాన్ని, జ్ఞానయోగాన్ని ముంచేశాయి. మొదట్లో రామానుజాచార్యులు, తర్వాత మధ్వాచార్యులు ప్రబోధించిన భక్తి మార్గాలు వచ్చాయి. ఆ పిదప ఉత్తర భారతదేశంలో 15-16 శతాబ్దాలతో పాటు భక్తి ఉద్యమాలు వచ్చాయి. ఆధునిక మానవుకి భక్తి మార్గం ఒక్కటే తరుణోపాయమని చూపిన వారు శ్రీ రామకృష్ణ పరమహంస. ఇంతటి విస్తృతమైన భక్తి ప్రవాహానికి ఒక ఆనకట్ట వలె నిలబడింది రమణ మహర్షి గారు. మౌనంగా, నగ్న రూపము. వారికి భక్తి ప్రాధాన్యం తెలియదని కాదు దీని అర్థం. ఆదిశంకరుల వలె వారు కూడా ఉద్వేగభరితమైన స్తోత్రాలతో అరుణాచల శివ, అరుణాచల శివ అని శివుని స్తుతించారు. ఏమైనా వారు బోధించిన ఆత్మ విచారణ మార్గము జ్ఞాన మార్గాన్ని ఆశ్రయిస్తుంది. ఆత్మానుభూతికి సాధ్యమయ్యేవన్నీ నిరూపించిన మహనీయులు శ్రీ రమణ మహర్షి. మహర్షి జీవిత చరిత్ర అంటే ఒక వ్యక్తి జీవిత గాథ కాదు, అది విశ్వాత్మ ద్రవ్య ప్రకాశము. మహాత్ముల జీవితాలు కూడా సాధారణంగా సామాన్యుల జీవితాల వల్లనే సాగిపోతాయి కొంతకాలం. కానీ ఎప్పుడో ప్రగాఢమైన మార్పు వస్తుంది. ఆ తర్వాతనే వారి మహనీయత బయటపడుతుంది అని రమణ మహర్షి గారు తరచుగా అనేవారు. మధుర నగరానికి 30 మైళ్ళ దూరంలో తిరుచులి అనే శివక్షేత్రం ఉంది. ఆ ఊరికే శూలపురం అని కూడా మరొక పేరుంది. ఈ పేర్లు రావడానికి సంబంధించి కొన్ని కథలున్నాయి. ప్రళయ సమయంలో నీటిలో భూమి అంతా మునిగిపోతున్నప్పుడు శివుడు తన త్రిశూలంతో కొంత భూభాగాన్ని ఎత్తగా అక్కడ ఏర్పడిన గుంటలోకి నీరు ప్రవహించి ఒక సుడిగుండం ఏర్పడిందట. అందువల్ల తిరుచులి అంటే పవిత్రమైన సుడి అన్న పేరు వచ్చింది. త్రిశూలంతో లేవనెత్తిన ప్రదేశం కాబట్టి శూలపురం అన్న పేరు వచ్చింది. ఈ క్షేత్రంలో శ్రీ రమణ మహర్షి గారు జన్మించారు. ఆలయానికి ఈశాన్య దిశలో ఉన్న ఒక ఇంట్లో అప్పుడే జన్మించిన శిశువు గొంతు విప్పిన శబ్దమైంది. ఆ పుణ్యక్షేత్రంలో ఆ పర్వదినాన ఆ పవిత్ర గడియలో జన్మించిన శిశువే భావి కాలంలో శ్రీ రమణ మహర్షిగా ప్రసిద్ధులైనారు. శిశువు జన్మించినది చాంద్రమాన ప్రమాది నామ సంవత్సరం మార్గశిర కృష్ణపక్ష ద్వితీయ రాత్రి. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 1879 డిసెంబర్ 30వ తేదీ. అంటే 29వ తేదీ అర్ధరాత్రి దాటింది, 30వ తేదీ వచ్చేసింది. శిశువు జన్మించేటప్పటికీ పునర్వసు నక్షత్రం వచ్చింది. ధర్మప్రభు శ్రీరామచంద్రుని ధర్మ నక్షత్రం కూడా ఇదే. తిరుచులిలో పరాశర గోత్రానికి చెందిన ఒక స్మార్త బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో జన్మించాడు ఈ శిశువు. ఆ కుటుంబ పెద్ద సుందరమయ్యారు. ఆయన తండ్రి పేరు నాగస్వామి అయ్యర్, తల్లి పేరు లక్ష్మీ అమ్మాలు. నాగస్వామి అయ్యర్ తాతగారింటికి ఒక సన్యాసి వచ్చినప్పుడు ఆయనని ఎవ్వరూ సరిగ్గా ఆదరించలేదు. దానితో ఆయన కోపగించి వీళ్ళ వంశంలో కూడా ప్రతి తరంలో ఒకరు భిక్షమెత్తుకోవాలని శపించాడు. ఆ శాపం 3 తరాల పాటు ఉంటుందని కూడా ఒక పరిమితి పెట్టాడు. ఆ శాప ఫలితమేనేమో నాగస్వామి అయ్యర్ సోదరులలో ఒకరు పరివ్రాజకుడయ్యారు. తర్వాతి తరంలో అంటే నాగస్వామి అయ్యర్ కుమారులలో పెద్దవాడైన కూడా సంసార బాధ్యత నుండి వైదొలిగారు. ఆ కారణంగా యావత్ కుటుంబ బాధ్యతము సుందరమయ్యర్ మీద పడింది. సుందరమయ్యర్ సర్టిఫైడ్ వకీలుగా స్థిరపడ్డారు. సుందరమయ్యర్, అలగమ్మాల్ శ్రీరమణులకు జన్మించిన పుణ్య దంపతులు. వెంకట్రామన్కి 5వ ఏట అక్షరాభ్యాసం చేశారు. తిరుచులిలో ప్రాథమిక పాఠశాలలో చేర్చారు. ఆ ఊళ్ళో ఉన్న మున్సిపల్ మిడిల్ స్కూల్ 1897లో అంటే వెంకట్రామన్కి 12వ ఏట మొదటి ఫారంలో చేర్పించారు. ఆ ఊళ్ళో ఉండగానే వెంకట్రామన్కి మొద్దు నిద్ర ఉందని తెలిసింది. క్లాసులో కూర్చున్నప్పుడు నిద్ర ముంచుకు వచ్చేది. పాఠాలు సాగేటప్పుడు నాకు నిద్ర రాకుండా ఉండటానికి గోడకు ఒక మేకును కొట్టి
ఒక తాడుతో నా పిలక నా మేకకు కట్టేవాడిని. కునుకు పట్టి తల వాలిపోగానే ఆ తాడు గుంజేది. నిద్ర ఆగిపోయేది. ఒక్కొక్కసారి పంతులు గారు వచ్చి చెవులు మెలివేసి నిద్రపోకుండా ఆపేవారు అని శ్రీ రమణ మహర్షి గారు తరచుగా చెప్పేవారు. వెంకట్రామన్ అతని అన్న నాగస్వామి కూడా మదురైకి వెళ్ళారు. అక్కడ ఉండగా 1892లో వాళ్ళ తండ్రికి అస్వస్థతగా ఉందని తెలిసి స్వగ్రామం వెళ్ళారు. అందరూ వీళ్ళు చేరిన 4-5 రోజుల్లో తండ్రి కన్ను మూశారు. సుందరమయ్యర్ కుటుంబ సభ్యులంతా దుఃఖంలో మునిగిపోయారు. దేహాన్ని తీసుకొని వెళ్ళి శ్మశానంలో దహనం చేశారు. 12 ఏళ్ల ప్రాయం వాడిన వెంకట్రామన్ తండ్రి మరణం వల్ల ఇతర కుటుంబ సభ్యుల వల్లే దుఃఖిస్తూ కూర్చోక చింతనలో పడ్డాడు. ఆ చింతన మృత్యు గురించి. వెంకట్రామన్కి చివరికి ఇట్లా అనిపించింది. శరీరం చూచేట్టు, పరిగెత్తేటట్టు, నడిచేటట్టు, తినేటట్టు చేస్తున్నది. నేను అనేదే నాలోని నేను నాకు తెలుస్తుంది. కానీ మా నాయన నేను శరీరాన్ని విడిచిపోయింది. అందువల్లే ఆయన ఏమీ చేయలేకపోతున్నాడు. ఈ గ్రహింపు 12 ఏళ్ల కుర్రవాడికి కలగడం అసాధారణం కదా. బాల్యంలో ఎటువంటి ప్రతిభ కానీ ప్రత్యేకత కానీ లేకుండా పెరిగారు. చదువులో కానీ లౌకిక విషయాల్లో కానీ మతపరమైన విషయాల్లో కానీ ఏ ప్రత్యేకత లేని సామాన్య జీవితం ఆయనది. అయితే ఆటల పాటల యందు బాగా ఆసక్తి ఉండేది. బలం గల దృఢమైన శరీరం ఆయనది. ఆటలాడటం, స్వేచ్ఛగా తిరగడం తప్ప చదువులో ఎట్టి శ్రద్ధ చూపలేదు. 1896 సంవత్సరం జూన్ నెల. ఆయనకు అప్పుడు 17 సంవత్సరముల వయస్సు. ఒకనాడు మేడ మీద గదిలో ఒంటరిగా కూర్చున్నాడు. మామూలుగానే ఉన్నాను. బాగా ఆరోగ్యంగా ఉండేవాడిని. నాకెప్పుడో కానీ సృష్టి చేసేది కాదు. ఆరోగ్యం లోపం ఏమీ లేకపోయినా ఒంటరిగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా మృత్యు అంటే భీతి కలిగింది. ఇక నేను చనిపోతాను అనుకున్నాను. దేహంలో ఏ మార్పు లేకపోయినా నాకు అట్లా ఎందుకు అనిపించిందో చెప్పలేను. అప్పుడే నాకు అర్థం కాలేదు. ఆ భయం సహేతుకమేనని తెలుసుకుందామని కూడా అనిపించలేదు. ఇక నేను చనిపోతాను అనుకున్నాను. తర్వాత ఏం చేయాలో ఆలోచించాను. వైద్యుల్ని కానీ పెద్దల్ని కానీ ఆఖరికి స్నేహితుల్ని కానీ సంప్రదించాలని అనిపించలేదు. ఆ సమస్యను నేనే స్వయంగా తక్షణమే పరిష్కరించుకోవాలని అనుకున్నాను. మృత్యు అంటే కలిగిన భయము నన్ను అంతర్ముఖుణ్ణి చేసింది. మనస్సులో పెదవి దాటి మాటలు రాకుండా ఇట్లా అనుకున్నాను. సరే, చావు వచ్చింది. దీని అర్థం ఏమిటి? ఈ దేహం చనిపోతుంది. చనిపోయే దృశ్యాన్ని నాటకంలో వలె అనుభవ సిద్ధం చేసుకున్నాను. కాళ్ళు చేతులు చాచి వాటిని బిగబట్టి శవంలాగా పడుకున్నాను. నేను చేసేది సహజంగా ఉండాలనిపించేటట్టు ఊపిరి బిగబట్టి గట్టిగా నోరు మూసుకున్నాను. ఏ శబ్దమో బయటకు రాకుండేటట్టు పెదవుల్ని బిగించాను. నేను అన్న శబ్దం కానీ వేరే ఏ శబ్దమైనా కానీ బయటకు పెగలకూడదనుకున్నాను. అప్పుడు మళ్ళీ ఇట్లా అనుకున్నాను. సరే, ఈ శరీరం చనిపోయింది. ఈ కట్టెని శ్మశానానికి తీసుకుని వెళ్ళి అక్కడ దహనం చేస్తారు. బూడిద అయిపోతుంది. శరీరం చనిపోతే నేను చనిపోయినట్టేనా? నేను ఈ శరీరమేనా? ఈ శరీరం నిశ్చలంగా ఉంది. కానీ జీవశక్తి ఉన్నట్టు నాకు తోస్తుంది. నేను అన్న శబ్దం కూడా లోపల వినపడుతోంది. కాబట్టి నేను అన్నది దేహానికి అతీతమైన శక్తి. భౌతిక దేహం చనిపోతుంది, కానీ ఆ చైతన్య శక్తిని మృత్యు తాకలేదు. కాబట్టి చావులేని చైతన్యాన్ని నేను. ఇదంతా తార్కికంగా కలిగిన అవగాహన కాదు. తర్కమంటూ లేని సజీవ సత్యం వలె నాలో మెరుపు వలె మెలిసింది. ఆ స్థితిలో నేను అన్నదొక్కటే వాస్తవం. సచేతనమైన శరీర వ్యాపకాలన్నీ దాని మీద ఆధారపడి ఉన్నాయి. అప్పటి నుంచి ఈ నేను లేక ఆత్మపై నా దృష్టి అంతా కేంద్రీకరింపబడింది. మృత్యు భయం త్రుటిలో శాశ్వతంగా మాయమైపోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆత్మలో లీనమైపోయాను. ఇదే ఆ తర్వాత ఆయన జీవితంలో గొప్ప మార్పు తెచ్చింది. ఈ నేను ఎవరనే చిక్కు ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నాడు. ఇక రెండవ ఆలోచనే లేదు. చదువు మీద, బంధువుల మీద, మిత్రుల మీద, ఆటపాటల మీద ఆసక్తి తగ్గిపోయింది. పూర్వంలాగా అన్ని విషయాలకు చెల్లించటం లేదు. ఎటువంటి ఆహారం ఇచ్చినా మారు మాట్లాడకుండా దాన్నే తింటున్నాడు. రుచులు, వాసనలు పట్టడం లేదు. నియమము, వినయము, సాధు స్వభావం, ఉదాసీనత పెరిగింది. మధురలోని మీనాక్షి దేవాలయానికి వెళ్ళి గంటల తరబడి శివుని ఎదుట, మీనాక్షి దేవి ఎదుట మౌనంగా కూర్చునేవాడు.
భగవాని అనుగ్రహం కావాలని భావిస్తూ నేను అనే భావనలోనే మౌనంగా గడిపేవాడు. 6 వారాలు ఇలాగే గడిచింది. చివరకు ఆగస్టు 29, 1896న తాను చదువుతున్న తరగతి పుస్తకాల్ని కట్టగట్టి ఆవల పారవేసి ధ్యానంలో నిమగ్నమయ్యాడు. ఇదంతా చూస్తున్న అన్నగారు నాగస్వామి, ఈ చదువు సంధ్యలు పట్టని వాడికి నీకు ఇక్కడ ఏం పని అని చివాట్లు వేశారు. ఇలాంటి మాటలు ఇంతకుముందు విన్నా ఈసారి మాత్రం మనసు చివుక్కుమన్నది. అవును, నాకు ఇక్కడేం పని అని మనస్సులోనే భావించాడు. వెంటనే కొన్ని నెలల కిందట జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. ఒక బంధువు ఎక్కడెక్కడో తిరిగి పుణ్యక్షేత్రాలు తిరిగి రాగా ఆయనను ఎక్కడికి వెళ్ళారు అని వెంకట్రామన్ అడిగారు. దానికి ఆయన అరుణాచలం అన్నారు. ఆ మాట వినడంతోనే ఆ బాలులో ఏదో తెలియని అనుభూతి, పారవశ్యం, ఆశ్చర్యం కలిగింది. అరుణాచలం అనేది ఎక్కడో దేవలోకంలో గాక ఈ భూమి మీదనే ఉన్నది అనే విషయం ఆయన హృదయాన్ని కదిలించింది. అంతే, అరుణాచలం ఆయన మనసులో నిలిచిపోయింది. ఇప్పుడు అది గుర్తుకు వచ్చింది. వెంటనే అన్నగారితో తాను బడికి పోతున్నానని చెప్పగా నాగస్వామి, కిందనున్న పెట్టెలో 5 రూపాయలున్నాయి, అవి తీసుకొని వెళ్ళి నా కళాశాల జీతం చెల్లించు, స్కూల్ ఫీజు, కాలేజీ ఫీజు చెల్లించమన్నాడు. అది కూడా తనకు దైవ ఆదేశమేనని భావించాడు. వెంటనే అరుణాచలానికి రైల్వే మార్గాన్ని మ్యాప్లో గుర్తించి దానికి 3 రూపాయలు సరిపోతాయని అంచనా వేసి మిగిలిన 2 రూపాయలు అక్కడే ఉంచాడు. లెటర్ రాసి పెట్టి కట్టుబట్టలతో 3 రూపాయలు తీసుకొని స్టేషన్కి వెళ్ళిపోయాడు. ఆ లేఖలో ఇలా రాశాడు: నా తండ్రిని అన్వేషించుటకై ఆయన ఆదేశంతో నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను. ఇది ఒక సత్కార్యానికే బయలుదేరుతున్నది కనుక ఈ విషయమై ఎవరు చింతించవద్దు. దీనిని వెతికి కనిపెట్టాలని డబ్బు ఖర్చు చేయనవసరం లేదు. నీ కళాశాల జీతం చెల్లించలేదు, 2 రూపాయలు ఇక్కడే వదిలిపెట్టాను అని సంతకం చేయలేదు. ఈ లేఖలో మొదటి వాక్యం నేనుతో మొదలుపెట్టి తర్వాత ఇది అని వాడటం జరిగింది. అంటే అప్పటికే దేహాన్ని వేరుగా చూడటం ప్రారంభించారు రమణ మహర్షి గారు. అలా స్టేషన్కి వెళ్ళి మధ్యలో విల్లుపురం దిగి అనేక బాధలు పడి తన చెవిపోగులు తాకట్టు పెట్టి 4 రూపాయలు తీసుకొని వారిచ్చిన మిఠాయితో సెప్టెంబర్ 1వ తేదీన తిరువన్నామలైలో దిగారు. అక్కడికి చేరగానే ఉద్విగ్నమైనటువంటి హృదయంతో దేవాలయానికి పరిగెత్తాడు. తనకు స్వాగతం చెప్పటానికి అన్నట్లు దేవాలయం లేని ద్వారాలన్నీ తెరిచే ఉన్నాయి. అక్కడ ఎవరూ లేకపోవడంతో సరాసరి గర్భగుడిలోకి వెళ్ళి ఆయన స్వామి సన్నిధిలో స్వామికి తన రాకను తెలియజేశాడు. తండ్రి, నీ దగ్గరికి వచ్చేశాను, ఇక నీ ఇష్టం అన్నారు. తర్వాత గుడి బయటకు వచ్చి అయ్యంగులం అనే చెరువు దగ్గరకు వచ్చి, ఇక ఈ శరీరానికి ఎందుకు మిఠాయి అని కిందటి రోజు ఎవరో ఇచ్చిన మిఠాయిని చెరువులో పడేశాడు. కొంత దూరం పోగానే ఒకడు కనిపించి, నీ జుట్టు తీసివేయమంటావా అని అడగడంతో సరే అని అన్నారు. తర్వాత తన వస్త్రాన్ని చింపి చిన్న పేలికను గోచిగుడ్డ పెట్టుకుని మిగిలిన వస్త్రాన్ని, జంధ్యాన్ని, తన దగ్గర మిగిలి ఉన్న చిల్లర డబ్బులను దేవాలయానికి ఎదురుగా ఉన్న కోనేరులో పారవేశారు. ప్రాపంచిక బంధాలన్నింటికి అలా విడిచిపెట్టి వేసి నీ ఆజ్ఞ ప్రకారం చేరుకున్నాను అని చెబుతూ అరుణాచలేశ్వరునకు తనను తాను సర్వ సమర్పణ గావించుకున్నాడు రమణ మహర్షుల గారు. అక్కడ 1000 స్తంభాల మండపంలో తపస్సుకు కూర్చున్నారు. అక్కడ పిల్లల అల్లరి ఎక్కువ కావడంతో పాతాళ లింగం అనే భూగర్భ గుహలోకి చేరిపోయాడు. అక్కడికి ఎవరూ వెళ్ళరు. అతడెన్నాళ్ళలో అక్కడున్నాడో తెలియదు. తీవ్రమైన తపస్సమాధిలో మునిగిపోయాడు. తన దేహం మీద పురుగులు పాకుతున్నాయన్న స్పర్శ కూడా తెలియకుండా, పురుగులు తొలిచేస్తుంటే కూడా ధ్యాస లేకుండా ఉన్నారు. తన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఎరుకే లేదు. ఎప్పుడో కానీ ఆహారం తీసుకునేవాడు కాదు. శరీరం చీరించుకుపోయింది. గోళ్ళు, వెంట్రుకలు వికృతంగా పెరిగాయి. ఈ స్థితిలో 2-3 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎవరో చూచినప్పటికీ అతడి దేహమునందలి కింద భాగంలో చీము, రక్తము నేలంతా తడిసిపోయి ఉంది. అక్కడి పురుగులు ఆయన శరీరాన్ని ఆహారం చేసుకున్నాయి. ఆ తర్వాత ఆయన ఎక్కడికి మారుతున్నా సాధువులు ఆయన క్షేమాన్ని విచారిస్తూ రక్షిస్తున్నారు. ఆయన ఎన్నో దేవాలయాలు, తోటలు, వాహనాల గదులు, గుహలు మార్చి తపస్సు కొనసాగించారు. 1896లో అక్కడికి చేరినప్పటి నుండి 1950లో దేహం చాలించేంత వరకు ఆయన అరుణాచలాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన ఏ పుణ్యక్షేత్రాన్ని దర్శించలేదు. అన్ని తీర్థాల్లో, అన్ని క్షేత్రాల్లో ఆయనలోనే ఉన్నాయి. కనుకనే 54 సంవత్సరములు అరుణాచలాన్ని వదలలేదు. ఆయన అరుణాచలంలో ఉన్న సంగతి తెలుసుకుని పినతండ్రి వచ్చాడు. ఆయనకేమీ సమాధానం చెప్పకపోవడంతో తిరిగి వెళ్ళాడు. తర్వాత తన తల్లి వచ్చారు. నాగస్వామి అన్నయ్య కూడా వచ్చారు. కానీ
స్వామి మనస్సు మారలేదు. వారితో మాట్లాడకుండా కాగితంపై ఇలా వ్రాశారు: వారి వారి ప్రారంభ కర్మలను బట్టి జగత్ జగ జగత్తుని ఏలుకునేటువంటి నియంత జీవుల గతిని నడుపుతుంటాడు. ఏది జరగాలనో అదే జరుగుతుంది, ఏది జరగకూడదో అది జరగదు. ఇది సత్యం. కనుక సర్వోత్తమమైనటువంటి మార్గం మౌనమే. దానితో చేసేది లేక వారు వెళ్ళిపోయారు. అప్పటి నుండి స్వామి కొండ మీద విరూపాక్ష గుహకు వెళ్ళి మౌనముద్ర దాల్చి తీవ్ర తపస్సు చేశారు. అనేక మంది స్వామి పట్ల ఆకర్షితులై వారి దర్శనానికి వస్తూ ఉండేవారు. వారి సమక్షంలో ఎందరికో మానసికమైనటువంటి శాంతి లభించింది. కొందరు తమ సందేహాలు తీర్చుకొనుటకు వచ్చేవారు, కొందరు సాధకులకిచ్చే బోధల కోసం వచ్చేవారు, కొందరు తమ సమస్యలను నివేదించుకొనుటకు వచ్చేవారు. ఏ కారణంతో ఎవరు వచ్చినా వారి నిరాడంబరతకు, వినమ్రతకు అందరూ మంత్రముగ్ధులయ్యేవారు. ఆయన అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండేవారు. నలుగురితో పాటు ఆయన కూర్చునేవారు. క్రమంగా ఆయన చుట్టూ చిన్న ఆశ్రమం వెలసింది. 1916వ సంవత్సరంలో ఆయన తల్లి కుమారుని వద్దకు వచ్చి 1922లో చనిపోయే వరకు అంతిమ కాలంత వరకు కుమారునితోనే గడిపింది. స్వామి అనుగ్రహం సంపాదించాలని వచ్చిన వారిలో కావ్యకంఠ గణపతి శాస్త్రి ముఖ్యులు. ఆయన గొప్ప కవి, సంస్కృత పండితులు, బహుగ్రంథ శాస్త్ర. 12 సంవత్సరములు తపస్సు చేసినప్పటికీ ఆయనకు ఫలితం కలగలేదు. అనేక మంది శిష్యులు గల ఆయన స్వామిని చేరి స్వస్థత చిత్తుడయ్యాడు. ఆయన స్వామికి భగవాన్ రమణ మహర్షి అని పేరు పెట్టారు. ఆ తరువాత అనేక మంది మహర్షి శిష్యులయ్యారు. వారిలో రామస్వామి అయ్యరు, శేషాద్రి స్వామి, శివప్రకాశం పిల్లై, హెచ్ఎమ్మాల్, బివి నరసింహ అయ్యరు, శుద్ధానంద భారతి, యోగి రామయ్య మొదలగు వారు ఎందరో. వీరుగాక విదేశీయులైనటువంటి హంఫ్రీస్, పాల్ బ్రంటన్, గ్రేంట్ డఫ్ మొదలగు వారెందరో మహర్షిని ఆశ్రయించి చిత్తశాంతిని పొందారు. మనుషులే కాదు, గోవులు, కోతులు, కుక్కలు, ఉడతలు, నెమళ్ళు, ఎన్లో ఇలాంటి జంతువులు, పక్షులు ఎన్నో. వాటన్నిటికీ కాక వారిని స్నేహితులుగా గౌరవించేవారు రమణ మహర్షి. రమణ మహర్షి ఘనత విదేశాలకు వ్యాపించింది. అనేక ప్రాంతాల నుండి, అనేక దేశాల నుండి అభిమానులు మహర్షిని దర్శనం చేసుకుని భక్తులుగా ఇక్కడే ఉండిపోయేవారు. రమణ మహర్షి అక్షర మణిమాల, విచార సంగ్రహం, అరుణాచలాష్టకము, ఉపదేశసారం అనే కొన్ని గ్రంథాలు మాత్రమే వ్రాశారు. నేనెవరు అని నీలో నీవు విచారణ చేస్తే మనస్సు అణిగి సత్యమైన ఆత్మని తెలుసుకొని ముక్తుడు అవుతావు అనేదే స్వామి యొక్క ప్రధాన ఉపదేశం. తన సాన్నిధ్యం చేత, చూపు చేత, వాక్కు చేత, ఒక్కొక్క చేష్ట చేత ఆశ్రితుల దుఃఖాన్ని పోగొట్టి శాంతిని, తత్వజ్ఞానాన్ని అనుగ్రహిస్తూ తన అవతార కార్యమును పూర్తి గావించుకొని 1950 ఏప్రిల్ 14 శుక్రవారం రాత్రి 8:47 విదేహముక్తులైనారు. 1949లో ఎడమ మోచేతిపై లేచిన కురుపు పెరిగి 4 సార్లు శస్త్రచికిత్స చేశారు. రేడియేషన్ చికిత్స కూడా చేశారు. అయినా ఆ గాయం అనగా భగవాను యొక్క శరీరాన్ని బాగా కొల్లగొట్టింది, ఎంతో బాధ కలిగించి. ఈ పుట్టుకురుపు క్యాన్సర్ గడ్డ భగవాన్ని ప్రశాంతతను కానీ, అనుగ్రహ కృత్యమును కానీ ఆటంకం పెట్టలేదు. మత్తుమందు లేకుండా శస్త్రచికిత్స జరిగినంతసేపు చిరునవ్వుతో ఉండటం దేహ తాదాత్మ్యం వీడిన భగవానుడికే చెల్లింది. ప్రపంచంలో లక్షలాది మందికి ఆధ్యాత్మిక చైతన్యం కలిగించిన వారు రమణ మహర్షి. ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త డాక్టర్ రాధాకృష్ణన్ మహర్షిని దర్శించి ఆయన ముక్తుడని సెలవీయడం జరిగింది. కౌపీనదారులు, ఆజన్మ బ్రహ్మచర్య వ్రత సంపన్నులు, మౌరవ్రతము మహర్షులు, బ్రహ్మజ్ఞాన సంపన్నులు, సాక్షాత్ భగవద్ అంశ సంభూతులు, భగవత్ సంపదలు, లక్షలాది దేశ విదేశాలకు ఆరాధ్య దైవము, నిరాడంబరులు, కరుణా సముద్రులు, శాంతి ప్రదాత అయిన భగవాన్ రమణ మహర్షి ఈ ఉపదేశ సారం అనే గ్రంథాన్ని వ్రాయడానికి ప్రేరణ మురగనార్ అనే ఒక తమిళ కవి. దీనికి సంబంధించి ఒక కథ ఉన్నది. రమణ మహర్షి గారు రచించిన గ్రంథాల్లో ఉపదేశ సారం చాలా ముఖ్యమైనది. ఆ ఉపదేశ సార గ్రంథం రాయడానికి ఒక కథ, శివపురాణంలో ఒక కథ ఉన్నది. ఈ శివపురాణం కథ విన్న తర్వాత ఈ శివపురాణం చివరి భాగంలో ఆత్మజ్ఞానం గురించి
రమణ మహర్షిని అడిగారు. ఆయన మహానుభావుడు రమణ మహర్షి గారు ఈ శివపురాణం విన్న తర్వాత చివరి భాగంలోన ఆత్మజ్ఞానాన్ని, ఈ ఉపదేశ సారం నుంచి ఆత్మజ్ఞానాన్ని బోధించారండి. దాన్ని మురగనార్ గారు గ్రంథ రూపంలో వ్రాసి చివరికి పరమశివుని చేత మునులకు బోధించబడిన ఆత్మజ్ఞానాన్ని మాత్రం వ్రాయకుండా వదిలేశారు. ఎందుకంటే ఆత్మజ్ఞానాన్ని గురించి చెప్పాలన్నా వ్రాయాలన్నా కేవలం గ్రంథాలు చదివే కవులకు పండితులకు అర్హత లేదు. దానికి ఆత్మజ్ఞాన సంపన్నులు బ్రహ్మనిష్ఠులైన వారే అర్హుతులు అని నమ్మినవాడు మురగనార్ కవి. అందుకే భగవాన్ రమణ మహర్షిని సందర్శించి తన గ్రంథాన్ని గురించి చెప్పి చివరిలో పరమశివుని జ్ఞానబోధన తాను విడిచిపెట్టిన సంగతి చెప్పి తమరే ఈ గ్రంథాన్ని పూర్తిగా గావించాలి అని ప్రార్థించాడు. ఆ అర్థించిన సమయం ఎట్టిదో ఆ కవి అదృష్టం వల్ల, మనందరి అదృష్టం వల్ల మహర్షి అంగీకరించి తమిళంలో ఉపదేశ సారాన్ని వ్రాశారు. ఆ తర్వాత ఆయనే దీన్ని మలయాళము, తెలుగు, సంస్కృతంలోకి అనువదించారు. ఆ సంస్కృతంలో ఉన్న ఉపదేశ సారాన్ని మనం చదువుతామండి. ఇప్పుడు ఒకసారి ఉపదేశ సారం చదువుదామండి. కర్తూరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం కృతిమహోదదౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం చిత్తశోధకం ముక్తిసాధకం కాయవాంగ్మనః కార్యముత్తమం పూజనం జపా చింతనం క్రమాత్ జగత ఈషదీ యుక్త సేవనం అష్టమూర్తిభృ దేవ పూజనం ఉత్తమస్తవాదుచ్చమందతః చిత్తజం జపా ధ్యానముత్తమం ఆజ్యధారయా శ్రోతసాసమం సరళచింతనం విరళతపరం భేదభావనా సోహమిత్యసౌ భావనాభిధా పావనీమతా భావశూన్యసు సద్భావసుస్థితిః భావనాబలా భక్తిరుత్తమా హృత్స్థలే మనః స్వస్థతక్రియా భక్తియోగబోధాక్షనిశ్చితం వాయురోదనా లీయతే మనః జాలపక్షివరోధసాధనం చిత్తవాయవః చిత్క్రియాయుతాః శాఖయోర్ద్వయీ శక్తిమూలకా లయవినాశనే ఉభయరోదనే లయగతం పునః భవతి నోమృతం ప్రాణబంధనాత్ లీనమానసం ఏకచింతనాత్ నాశమేత్యదః నష్టమానసో ఉత్కృష్టయోగినః కృత్యమస్తి కిం స్వస్థితిం యతః దృశ్యవారితం చిత్తమాత్మనః చిత్వదర్శనం తత్వదర్శనం మానసంతు కిం మార్గనే కృతే నైవ మానసం మార్గార్జవాత్ వృత్తయస్త్వహం వృత్తిమాశ్రితః వృత్తయో మనో విద్యహం మనః అహమయం కుతో భవతి చిన్వతః ఐపతత్యహం నిజ విచారణం అహమినాశభాజహమహం తయా స్ఫురతి హృత్స్వయం పరమపూర్ణసత్ ఇదమహం పదాభిక్యమన్వహం అహమిలీనకే ప్యలయసత్తయా విగ్రహేంద్రియా ప్రాణదీతమః నాహమేకసత్తజ్జడం హ్యసత్ సత్వభాసికా చిత్క్వవేతరా సత్తయా హి చితో చిత్యయాహం
ఈశజీవయోర్వేషధీభిదా సత్స్వభావతో వస్తు కేవలం వేషహానతః స్వాత్మదర్శనం ఈశదర్శనం స్వాత్మరూపత ఆత్మసంస్థితి స్వాత్మదర్శనం ఆత్మనిర్ద్వయాత్ ఆత్మనిష్టత జ్ఞానవర్జిత అజ్ఞానహీనచితో జ్ఞానమస్తి కిం జ్ఞాతుమంతరం కిం స్వరూపమీత్యాత్మదర్శనే అవ్యయాభవ ఆపూర్ణచిస్తుకం బంధముక్త్వతీతం పరం సుఖం విందతీహ జీవస్తు దైవికః అహమపేతకం నిజ విభానకం మహదిదం తపో రమణవాగియం మహదిదం తపో రమణవాగియం. ఇదండి రమణ మహర్షి గారి జీవిత చరిత్ర, అలాగే ఆయన రచించినటువంటి ఉపదేశ సారము నాకు తెలిసినంత వరకు కొంత వివరించానండి. ఈ ఉపదేశ సారం అనేది ఆత్మజ్ఞానం కావాలనుకున్న వాళ్ళు ఆత్మజ్ఞానం గురించి ఇందులో చాలా డెప్త్గా ఉందండి. దీన్ని మన గురువుగారు అయినటువంటి శ్రీ చలపతిరావు గారు ప్రవచనం చేశారండి. చాలా చాలా బాగా ఉంది. వీలైతే మీరు దాన్ని వినడానికి ట్రై చేయండి. యాప్ ఉంది, మొబైల్ యాప్ ఉందండి. శ్రీ చలపతిరావు.com అని కొడితే వస్తుందండి. అలాగే యూట్యూబ్లో కూడా ఉందండి. శ్రీ చలపతిరావు.com అని యూట్యూబ్ ఛానల్లో ఉందండి. అలాగే వెబ్సైట్ కూడా ఉంది, మీరు ఎందులోనైనా వినొచ్చు. ఇంకా ఆత్మజ్ఞానం గురించి చాలా చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. నమస్కారం. సోహం.